మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమట్పల్లి గ్రామ శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిజాంపేట కస్తూర్బా బాలికల పాఠశాలకు చెందిన ఎస్ఓ విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతుందంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చెప్పినట్టు వింటే పాఠశాలలో చదవాలి, లేదంటే దెబ్బలు తప్పవు అంటూ విద్యార్థులను బెదిరిస్తూ చదువుకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలతో వెట్టి చాకిరీ చేయించడమే కాకుండా వంట సామాగ్రి, పాఠశాల సరుకులు మోయించడమేమిటని ఎస్ఓపై మండిపడ్డారు. విద్యార్థుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు శనివారం నేరుగా పాఠశాలకు చేరుకొని ఎస్ఓతో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలను చదివించేందుకు పంపితే ఇలా వేధింపులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లా అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు భద్రత, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. మీరేమైనా ఫ్యాషన్ షో చేయడానికి వచ్చిర్రా అని చెప్తుంది. తర్వాత మేము జాంబోరికి పోయి వచ్చిన తర్వాత కూడా మాకు ఫస్ట్ వచ్చిర్రా మంచిగా ఉన్నారా కానీ అట్లా అనుకుంటా డైరెక్ట్ మాకు అట్లా ఏం అడగకుండా డైరెక్ట్ తిట్టింది. మాకు జాంబోరికి మెడల్స్ కూడా మేము వేసుకొని మీరు మీ చేతి మీదనే వేస్తారని మేము గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ ప్రియాంక. ఐఎమ్ స్టడీయింగ్ 8th స్టాండర్డ్. నాకు సార్ హాస్టల్లో పడ్డప్పుడు నాకు దెబ్బ తాకింది, తనకు దెబ్బ తాకింది సార్. అయితే హాస్పిటల్కి తీసేస్తే కుట్లేసారు సార్. అయితే స్కానింగ్ తీపించుకోరమ్మని చెప్పింది సార్. అయితే మేడం ఏమంటుంది సార్, స్కానింగ్ వద్దు ఏమంది అనుకుంటా పేరెంట్స్కి ఫోన్ చేసి ఏదో ఒక కుట్టు వేసుకొని రమ్మనుకుంటా మేడం వాళ్ళకి చెప్పింది సార్. కుట్టేపించింది, కుట్లేపించినాక కుట్లు తీపించుకోరాలి సార్. స్కానింగ్ వేయించుకోరామని పేరెంట్స్కి చెప్పలేదు సార్. స్కానింగ్ తీపించుకోరాలి, కుట్లు తీపించుకోరాలి. ఏమైనా అంటే మాటికి ఏమైనా కడుపులో అవన్నీ వస్తే మాటికి తీసి పంపిస్తా అంటారు సార్. ఏమైనా అంటే బట్టలు ఎండడానికి పోతే అటు నుంచి బాయ్స్కి లెటర్ పంపిస్తారు అలా అనుకుంటా అంటారు సార్. తంత అనుకుంటా అంటారు సార్. నాన్నమ్మ సరిపోయిందని పేరెంట్స్ ఎన్నో సార్లు ఫోన్ చేశారు సార్. అయితే వీడియో కాల్ చేసి చూపెడితేనే ఇంటికి పంపిస్తా అనుకుంటే వీడియో కాల్ చేసి చూపిస్తేనే ఇంటికి పంపించింది సార్. నాన్నమ్మ చచ్చిపోతే మమ్మల్ని బాగా టార్చర్ చేస్తుంది సార్. ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి, మాకు బాగా బాధ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఇస్ సంజలే. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్. కేజీబీవీ నిజాంపేట స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. మేడం టార్చర్ చేస్తుంది మమ్మల్ని. జాంబోరికి పోయాల్సిన నుంచి జాంబోరికి పోమని పర్మిషన్ ఇచ్చింది. పోయినాక ఒక్కరోజు ఫోన్ చేసి మాట్లాడింది, తర్వాత నుంచి ఫోన్ మాట్లాడలేదు. వచ్చినాక కూడా మెడల్స్ వేయరు మేడం అంటే గుడ్ మార్నింగ్ చెప్తే కూడా రెస్పాన్స్ కాలేదు. మెడల్స్ వేయమంటే మెడల్స్ కూడా వేయలేదు, గోల్డ్ మెడల్స్. వచ్చినాక మిమ్మల్ని వేసుకోమన్నది. ఫోటో దిగింది. ఫోటో దిగిన నుంచి తర్వాత నుంచి రోజు ఉదిరుతుంది. ఈరోజు పేరెంట్స్కి వచ్చినాక చెప్తే మేడం ఏమో రాలేరు, వేరే మీటింగ్ పోయారంట. వచ్చి మాట్లాడరు మేడం రమ్మంటే అస్సలేరు. మేడం రావాలి మాట్లాడతారంట మా పేరెంట్స్. ఊకేన్ వస్తుంది అని ఊకే అంటే మళ్ళీ టీసీ ఇచ్చి పంపిస్తా అంటుంది. ఒక్కసారి కడుపున వస్తే మీకు ఊకేన్ వస్తుంది కదా, డ్యాన్స్ అయ్యేకూరి యోగా అయ్యేకూరి మీకు కడుపున వస్తుంది కానీ ఊకే టార్చర్ చేస్తుంది మమ్మల్ని. బీరువాళ్ళు ఇట్లా సామాన్ వచ్చింది మాకు, పైనుంచి సామాన్ వస్తే అవే మమ్మల్ని మోపించింది. ఆంటీ వాళ్ళని పైసలు ఇచ్చి మోపించలేదు. మమ్మల్ని బెంచీలు బీరువాళ్ళు అన్ని పైనకి మోపించింది. నడుమున వస్తే మీకు ఒక్కసారి నడుమున వస్తే కదా డ్యాన్స్ అయ్యేకూరి యోగా అయ్యేకూరి అదే మీ నడుమున వస్తే కదా అనుకుంటూ అదే టార్చర్ పెడుతుంది. నెక్స్ట్ ఇయర్ టీసీ ఇస్తే మీకు నడుమున వస్తే కదా కడుపున వస్తే కదా అనుకుంటే అదే చెప్తుంది. ఓకే ఆడికి బట్టలు ఆరేసుకొని వెళ్తే ఆడ నేను పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా కనిపిస్తారు. బాయ్స్కి ఏమైనా చిట్టీలు రాసుకుంటూ పంపిస్తుర్రా, పడితే మన ఇంటికాడ వాడు కథలు బండెక్కి వారు అనుకుంటా. మీకు ఇష్టమైన మేడమ్స్ ఏమంటేనేమో చీర కొంగు పట్టుకొని తిరుగుతారు, ఇష్టం లేని మేడం ఏమంటేనేమో అక్కడ సైడ్ పంపిస్తారు అనుకుంటా ఉంటుంది. మా ఊగా టార్చర్ పెడుతుంది. అటు బట్టలు ఆరేసుకొని కొత్త బాయ్స్ గురించి పోతుర్రా, ఇష్టం ఉంటే ఇంటికాడ బండెక్కి పోరి మా స్కూల్లో ఓలూరు మీకు అనుకుంటా అన్నీ అడుగుతుంది. మమ్మల్ని టార్చర్ చేస్తుంది మొత్తం. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్న పీరియా అంటే ఇక్కడ మా పిల్లలు చదువుకుంటే మా ముందు ఇక్కడ నిజాంపేట వాళ్ళని చెప్పిండు. అంటే నిజాంపేట ఎస్ఎం మేడం ప్రతి ఒక్క ఏమైనా జ్వరం వచ్చినా ఏమైనా బాధ వచ్చినా కానీ ఎస్ఎం మేడం ప్రావిన్షన్ తీసుకునే పోవాలంటారు. అంటే మేడం అడిగితే ఏమంటారు, మాకు తెలియదు బాబు, ఎస్ఎం మేడం ఫోన్ చేస్తేనే తోలిస్తాం లేదంటారు. ఎస్ఎం మేడం ఫోన్ చేస్తే 10 మార్లు చేసినా కానీ ఒకసారి లిఫ్ట్ చేసి రెస్పాండ్ చేయలేదు. మొన్న మా నాయనమ్మ చచ్చిపోయింది. అంటే మన బాపమ్మ దగ్గర బాగాలేకుండే అంటే పిల్లలను కలురిస్తుంది. అది ఎక్కడొచ్చి పిల్లలను ఇట్లా కలిగిస్తుందమ్మా మేడం మేడం అంటే అమ్మ అట్లా కాకపోతే టీసీ తీసుకొని వెళ్ళిపోండి కానీ సావుకు దానికంటే తోలియమని అంటే సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చి కలిసి వెళ్ళిపోయినాం. మళ్ళీ నెక్స్ట్ అదే రాత్రి మా బాపమ్మ చనిపోయింది. అంటే ఇంటికాడ నుంచే సాయంత్రం పొద్దున ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఏమంటారంటే
అట్లా కాదు వీడియో కాల్ చేయమన్నా. అంటే వీడియో కాల్ ఏం చేస్తాను మేడం, నేనే వస్తానని చెప్పేసి నేనే వచ్చిన ఇక్కడ సడన్గా. ఎవరిని తోలేమో నేనే వచ్చిన. నేను వచ్చి అడిగితే మేడం ఏమంటారు, నేను వచ్చినాక తోలిస్తే జర ఆగనండి. అంటే 9:30కి వచ్చింది మేడం. మేడం వచ్చినాక మళ్ళీ ఏమంటారు, వచ్చినాక తోలుకోవద్దని మేడం అంటే కాదు మళ్ళీ వీడియో కాల్ చేసి పంపించానండి. అంటే నేను ఫోన్ తీసుకొని కేట్ ఇక్కడ ఇచ్చేసి మా బిడ్డని పంపిస్తే ఇక్కడ చూసుకొని శవాన్ని చూసుకొని కూడా మేడం అప్పుడు తోలిచ్చింది మమ్మల్ని, మా బిడ్డని. సడన్గా నేను వస్తే కూడా తోలిచ్చింది. మళ్ళీ ఇంకోటి అక్కడ జంబోరి పోయారు మా బిడ్డలందరూ. అంటే ఇక్కడ నుంచి 21 మంది పోయారు. యశ్వ మేడం తోటి 21 మంది పోయారు. పీటీ మేడం తోటి 21 మంది వస్తే 22 మంది పోయారు. అంటే అక్కడ పోయొచ్చిన తర్వాత మేడం ఏమంటుందంట, మీరు ఎందుకు పోతారు, మీరు యోగా చేసి వచ్చిరా, మీరు చదువుకున్న వచ్చిరా, లేకపోతే ఇంటికనే ఉన్నారంటారు, గాడులు కాసుకొని ఉంటారు, మరి ఎందుకు వచ్చి చదువుకున్నా అని మాట్లాడుతుంట. ప్రతి ఒక్క మాటకు చీటికి మాటకి ఏమనంటే టీసీ పంపిస్తా, మీకు జ్వరం వస్తుందా, మరి జ్వరం ఒక మాట చెప్తే ఏమనంటే ఇంత పిల్లలకు చెప్తే ఇంటలేరు ఇప్పుడు ఎందు అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ పిల్లలకు వాళ్ళకి మళ్ళీ ఇంకా టార్చర్ పెడతానని ఇక్కడ ఇల్లు ఉన్న పిల్లలు భయపడతారు. ఎందుకు భయపడతారు సార్, అలా మరి రేపు వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో చిరుతుందో కొడుతుందని భయపడి పిల్లలు చెప్తలేరు. కానీ ఒక్కొక్క పిల్లలకు టార్చర్ పెట్టడం చాలా టార్చర్ పెడుతుంది. ఎందుకు మాట